అవతారం గురించి తెలుసుకుందాం. నవదుర్గల్లో మూడవ అవతారము చంద్రఘంటాదేవి. చంద్రఘంటాదేవి అవతారము అత్యంత విశేషమైనటువంటిది. మొదటి అవతారంలో మనం శైలపుత్రి, తర్వాత బ్రహ్మచారిణికి సంబంధించి చెప్పుకున్నప్పుడు అమ్మవారి శివుడిని వివాహం చేసుకోవాలనేటటువంటి సంకల్పం గురించి మనం చెప్పుకున్నాం. ఎలాగోలా తల్లి తండ్రిని ఒప్పించి పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలనేటటువంటిది ఆమె సంకల్పం. ఎప్పుడైనా కూడా తండ్రి కంటే కూడా తల్లి మనస్సు చాలా మెతకగా ఉంటుంది కాబట్టి త్వరగా తల్లిని ఒప్పించవచ్చు, మెప్పించవచ్చు. కాబట్టి తండ్రి అయినటువంటి దక్షుడు శివుణ్ణి వివాహం చేసుకోవడానికి ససేమిరా అని చెప్పి మొండిపట్టుగా ఉండగా, అన్యమనస్కుడుగా ఉండగా, అమ్మవారి యొక్క అనుగ్రహంతో, తల్లి యొక్క సపోర్టుతో పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతుంది. వివాహం నిశ్చయం అవుతుంది. వివాహం యొక్క రోజు రానే వచ్చింది. మనము బారాత్ అని చెప్తాం వివాహ సమయం లోపల. అంటే పెళ్లి కొడుకును ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడం అనేటటువంటిది. ఇక్కడికి పెళ్లి కూతురి ఇంటికి ఊరేగింపుగా పెళ్లి కొడుకు వెళ్ళాల. అట్లాగా శివుడు కూడా ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు ప్రస్తావన చేసుకున్నట్టుగా శివుడు ఊరేగింపుగా పెళ్లికి బయలుదేరితే శివుడి వెంట ఏమున్నాయి? శివుడి వెంట నంది వాహనము, వృషభ వాహనము, ఇక్కడ ఒకవైపు సర్పము, ఇంకోవైపు భూతగణాలు, ఇంకోవైపు ప్రేత పిశాచ గణాలు, ఇవన్నీ కూడా స్వామివారి వెంబడి బయలుదేరాయి ఆ యొక్క బారాతు లోపల. మొట్టమొదటగా ఆ యొక్క పార్వతీదేవి ఇంటి దగ్గరికి చేరుకోగానే ఆ యొక్క బారాతు పార్వతీదేవి యొక్క తల్లి అయినటువంటి ఆమె మొదటగా చూస్తుంది శివుణ్ణి. చూసి ఆ అరివీర భయంకరమైనటువంటి శివుని అవతారాన్ని చూసి ఆమె మూర్ఛపడిపోతుంది. మూర్ఛపడిపోయి తర్వాత తేరుకొని, అయ్యా శివ అల్లుడా, నీ అవతారాన్ని చూసి నేనే జడిసిపోతున్నాను. ఇటువంటి అవతారంతో పెళ్లికి వచ్చినటువంటి బంధువర్గము కూడా జడిసి వివాహ వేదిక నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రూపాన్ని మేమెవరము చూడలేము, నీ రూపాన్ని మేము తట్టుకోలేము. కాబట్టి సుందరమైనటువంటి రూపంలో మీరు మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి ఆమె ప్రార్థించగా, అప్పుడు శివుడు బ్రహ్మాండమైనటువంటి అతి సుందరమైనటువంటి రూపాన్ని రాజకుమారుడిలాగా మంచిగా వేషధారణతో, మంచి అలంకారాలతో, బంగారు ఆభరణాలతో మంచిగా సుసజ్జితుడై ఆ యొక్క కళ్యాణ వేదిక దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ రకంగా శివుడు తన రూపాన్ని మార్చుకున్నాడు కాబట్టి శివుడికి అనుగుణంగా అమ్మవారు కూడా అంతే సౌందర్యంగా కనిపించడానికి ఆమె చంద్రఘంటాదేవి అవతారాన్ని ధరించడం జరుగుతుంది. ఆ రకంగా శివుడి వివాహ సమయంలో అమ్మవారు చంద్రఘంట అవతారంగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు దేవి భాగవతం లోపల శుంభ నిశుంభ అనేటటువంటి రాక్షసులు ఉన్నారు. అయితే వీరు దుర్గాదేవి అమ్మవారి యొక్క అందచందాలను చూసి మోహించి ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయం లోపల ఆ శుంభ నిశుంభులను వధించడానికి ఆ దుర్గాదేవి అమ్మవారు చంద్రఘంట అవతారాన్ని మరలా ధరించి ఆ శుంభ నిశుంభుల సంహార క్రియకు ఉపక్రమిస్తుంది. ఆ రకంగా చంద్రఘంటాదేవి అవతారం అనేటటువంటిది మనకు రావడం జరిగింది. కాబట్టి పేరు అలా ఎలా వచ్చింది గురుగారు చంద్రఘంటాదేవి? అంటే అర్ధచంద్రాకారం అనేటటువంటిది అమ్మవారి తలపై ఉంటుంది. మనకి ఎట్లాగైతే కమలము కానీ, కమలాక్షి మాల కానీ, పుస్తకము కానీ, త్రిశూలం కానీ, ఇలాంటి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ఆయుధాలతో అమ్మవారి ఎట్లాగైతే ఉంటుందో అట్లా అమ్మవారికి అర్ధచంద్రాకారము కూడా అమ్మవారి యొక్క తలపైన ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చంద్రఘంట అనేటటువంటి నామముతో అమ్మవారు అక్కడ వివాహ సమయంలో, మళ్ళీ శుంభ నిశుంభ రాక్షసుల యొక్క సంహార సమయంలో ఆ అవతారాన్ని ధరిస్తుంది. కాబట్టి దానికి ప్రతీకగా అమ్మవారిని చంద్రఘంటాదేవి రూపంలో కొలవడం అనేటటువంటిది మనకు ఆచారంగా వస్తూ ఉన్నది. చాలా సంతోషం గురుగారు. రోజుకొక ప్రసాదం నైవేద్యంగా, రోజుకొక రంగుగా మనం చెప్పుకుంటా ఉంటాము. ఇందులో అంటే ఖచ్చితంగా ఇది పెట్టాలి అని ఉంటుందా? చరిత్ర ఏమైనా చెప్పిందా? లేకపోతే మన ఇష్టం కొద్దీ పెట్టుకోవడమేనా? అంటే ప్రసాదాలు అనేటటువంటివి
వాస్తవంగా మనకు శాస్త్రం లోపల ఏ దేవుడికి ఏది ప్రీతి అనేటటువంటిది మనకు ఉంటుంది వివరించారు. అన్నమాట. ఓకే గురు. ఉదాహరణకు గణపతికి అంటే మోదకాలు అనేటటువంటివి అత్యంత విశేషమైనటువంటివి. ఉమ్. అట్లాగా అమ్మవారికి అత్యంత విశేషమైనటువంటిది ఏమిటి అంటే పాయసము అనేటటువంటిది చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పాయసాన్ని అమ్మవారికి నివేదించాలి అనేటటువంటిది మనకు శాస్త్రం తెలిపింది. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి హోమాలలో అతి ముఖ్యమైనటువంటిది చండీ హోమము అని మనకు ఉంటుంది. ఉమ్. దుర్గా సప్తశతి అని చెప్పి 700 శ్లోకాలతో కూడినటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నటువంటి 700 శ్లోకాలతో అమ్మవారికి ఆహుతి సమర్పించడం అనేటటువంటిది దాన్నే చండీ హోమము అంటారు. దుర్గా సప్తశతి హవనం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ హోమం చేసేటప్పుడు కూడా మామూలుగా ఇతరత్ర హోమాలు ఏం చేసినా కూడా ప్రధానంగా మనము ఆజ్యము అంటే నెయ్యిని ఆహుతిగా వేయడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ అమ్మవారికి సంబంధించినటువంటి ఈ చండీ హోమం లోపల పాయసము అత్యంత ప్రధానమైనటువంటి హవిస్సుగా ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ పాయసం ద్వారా అమ్మవారు ప్రీతి నొందుతారు కాబట్టి ఆ యొక్క హవిస్సుగా పాయసాన్ని చండీ హోమంలో ఉపయోగం చేయడం జరుగుతుంది. కాబట్టి విశేషంగా అమ్మవారికి పాయసం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి అందులో ఎన్నో రకాలు మనకు తీపితో కూడినటువంటి పదార్థము పాయసం గుడాన్న అంటే. ప్రియ అంటాము. కాబట్టి మనకు చక్కెర పొంగలి అంటాము. తర్వాత కేసరి భాత్ అని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా తీపికి సంబంధించినటువంటి పాయస రూపంలో ఉన్నటువంటి ఏ పదార్థమైనా కూడా మనం శ్రద్ధాభక్తులతో అమ్మవారికి సమర్పణ చేసినట్టయితే తల్లి మనసు చాలా గొప్పది. వెంబడే తల్లి అనుగ్రహం చేస్తుంది. కాబట్టి మనం సమర్పించేటటువంటి ప్రసాదంతో పాటు మన భక్తిని కూడా అమ్మవారు పరీక్షిస్తుంది. కాబట్టి శ్రద్ధాభక్తులతో మనము ఇలాంటి నైవేద్యాలను సమర్పణ చేసుకొని అమ్మవారి సంపూర్ణ కృపకు మనం అందరము కూడా పాత్రలు కావచ్చు. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.